హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకలకాల సర్పదోషాలు, రాహుకేతు గ్రహ దోషాలు, కుజదోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిహారాలు తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 25వ తేదీన ఆదివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమాలు జరిపిస్తూనే స్త్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు ఒకే రోజునే జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, మీ గోతునామల నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. మరి గురుగారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, అలాగే 25వ తారీఖున శనిదోష నివారణకి, అలాగే సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు కావచ్చు, మోక్ష నారాయణ బలి పూజ కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. మరి ఇదే రోజున జరిపించడానికి కారణం ఏంటి? ఏ ఏ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవాడు ఈ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చో పూర్తి వివరాలు అందిస్తారా? ప్రధానంగా ఈ నెల 25వ తారీఖు మరి అశ్విని నక్షత్రం అయింది. చాలా దివ్యమైన ముహూర్తం దొరికింది. దాంతోపాటు సౌభాగ్య యోగం అనేది ఒక యోగం ఉంది. దాంట్లో సౌభాగ్య యోగం వల్ల పెళ్ళికి దాంపత్య సంబంధమైన దోషాలు కానీ, వివాహపరమైన దోషాలు కానీ, వీటన్నిటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం. కాబట్టి ఆ రోజున 25వ తారీఖు ఆదివారం అశ్విని నక్షత్రం, దాంతోపాటు త్రయోదశి తిథి. శని దోషాలకి సహజంగా శని త్రయోదశికి ఎక్కువ చేస్తూ ఉంటాం. మరి అమావాస్యకు ముందుకు వచ్చే త్రయోదశి చాలా విశేషమైన ముహూర్తం. మరి శని దోషాలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క 25వ తారీఖు నిర్ణయించడం జరిగింది. అలాగే గురువుగారు, మోక్ష నారాయణ బలి పూజ కూడా ఇదే రోజున జరిపిస్తున్నారు కదా. స్త్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి జాతకంతో సంబంధం లేకుండా ఎటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అంటే పితృకార్యం కరెక్ట్గా చేయకపోయినా, కొంతమంది పితృకర్మలు సరిగ్గా చేయక కొన్ని ఆ రకమైన దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మోక్ష నారాయణ బలి సపరేట్గా చేయిస్తున్నాం. మన పీఠంలోనే అదే రోజున చేయిస్తున్నాం. కాబట్టి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మోక్షనారాయణ బలి అనేది ముందుగా చెప్పాలి. అప్పటికప్పుడు చెప్తే చేయడం కష్టం అనమాట. ఎందుకంటే బ్రాహ్మణులు సపరేట్ ఉండాలి దానికి. కాబట్టి అది సపరేట్గా జరుగుతున్నాం. అది గురుగారు, సహజంగా బయట నాగశిల ప్రతిష్ఠ జరిపించుకుంటే ఆ ఒక్క కార్యక్రమమే చేస్తూ ఉంటారు కదా. మీరు దానితో పాటుగా ఆశ్లేష బలి పూజ కూడా జరిపిస్తేనే దాని పూర్తి ఫలితం అందుకోగలము అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ఆశ్లేష బలి పూజ ఎందుకు జరిపించుకోవాలి? దీని విశిష్టత ఏంటి? సహజంగా నాగదోష వచ్చినా, సర్పదోష వచ్చినా, సర్పానికి ఏదైనా అపరాధం జరిగితేనో మన వల్ల కానీ, మన కారణం వల్ల ఎటువంటి అపాయం జరిగిన సర్పానికి దానివల్ల వచ్చేటువంటి దోషాలు అది వీళ్ళే చేయకల్లా పూర్వీకులు ఎవరు చేసినా సరే ఈ దోషాలు వంశానుక్రమంగా 7 తరాల వరకు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మరి సర్పజాతుల్లో 9 రకాలు దేవతా సర్పాలు ఉన్నాయి. మరి 74 రకాల సర్పాలు జాతులు 74 రకాలు, దాంట్లో 9 రకాలు దేవతా సర్పాలు. మరి కొంతమందికి సర్పశాప యోగం అని చెప్తూ ఉంటాం. దేవతా సర్పాలకు అపరాధం చేస్తే సర్పశాపయోగం వస్తుంది. మరి ఎవరికి ఎటువంటి సర్పానికి అపరాధం చేశారో మనకు తెలియదు. కాబట్టి ఈ ఆశ్లేష బలి పూజలో పెద్ద యంత్రం ఉంటుంది. యంత్రంలో 74 రకాల సర్పజాతుల మొత్తాలని ఆవాహన చేసి ఇక్కడ వాటికి బలిహరణ వేసి కూష్పాండ బలి ఇచ్చిన తర్వాత నాగప్రతిష్ఠ చేయడం వల్ల సర్పాలకు అపరాధం చేసిన దోషం పోతుంది. ఆ సర్పాలు శాంతిస్తాయి. ఆశ్లేష బలి పూజ చేయడం వల్ల నాగప్రతిష్ఠ చేయడం వల్ల నాగదోషం మొత్తం వెళ్ళిపోతుంది. ఇదంతా కాస్త పెద్ద క్రతువు, చాలా కష్టతరమైనటువంటి క్రతువు. మాకే చాలా కష్టం అవుతుంది. ఈ పూజ కనీసం 4 లక్షలు ఖర్చు పెట్టి, ప్రతి ఈవెంట్ కూడా 4 lakhs ఖర్చు పెట్టి చేస్తాం.
చాలా సెలెక్టెడ్గా బ్రాహ్మణులు పిలవడం కానీ, కాబట్టి చాలా పద్ధతిగా జరుగుతుంది మన దగ్గర. ఎక్కడ లోపం లేకుండా, మంత్రలోపం లేకుండా, తంత్రలోపం లేకుండా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే ఫలితాలు వస్తాయి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మా వారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ ఏజ్ 35 నుంచి 41, 42 లోపు ఉంటుంది. పేరమ్మా? మల్లెల సత్యనారాయణ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గత గురువు గారు నమస్కారాలండి. నమస్తే అమ్మా. గత 5 సంవత్సరాల నుంచి మీ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, అవునా? అవునండి. ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిని ఉంటారు, చాలా నష్టపోయి ఉంటారు. అవునవునండి. చేస్తున్న ఉద్యోగం చేస్తున్నారా, ఖాళీగా ఉన్నారా ఇప్పుడు? సెంట్రింగ్ పని చేస్తారండి, పనికి వెళ్తూనే ఉన్నారు. అప్పుల పాలై ఉంటారు కాస్త? చాలా అండి, దాని గురించే కనుక్కుందాం చేసా, ఏం చేయాలో అర్థం కాదు. ఆస్తులు ఏమైనా అమ్మారమ్మా? ఆస్తులు ఏమన్నా అమ్మారా అంటున్నా? ఆస్తులు ఏమి అమ్మలేదండి, ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇంటికే రుణాలు అయ్యండి. ఏం పర్వాలేదు. శని టైంలో ఇల్లు కట్టడమే మంచి పని. ఇల్లు కట్టకపోతే ఈ టైంలో ఇల్లు కట్టడమే మంచి పని చేశారు అంటున్నా. కట్టినాం కానీ సుఖం లేదు కండి. ఏం కాదమ్మా. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు వినండి, ఇల్లు కట్టకపోతే ఏమవుతుందంటే ఈ డబ్బులు మొత్తం ఎక్కడో పెట్టుబడి పెట్టడం, ఎవడో మోసం చేయడమో జరుగుతుంది. కట్టుకున్నామండి, ఇల్లు మంచిగా కట్టుకున్నాం. నేను చెప్పేది అదే, ఇబ్బంది వచ్చే టైమే. ఇబ్బంది వచ్చిన ఇల్లు కట్టావుగా, ఇంటి మీదే పెట్టారుగా, ఎవరికి దానం చేయలేదుగా డబ్బులు? ఎవరికి చేయలేదు కానీ అది తెరవలేకపోతున్నాం తెచ్చి. ఏంగా తీరుతుంది. అప్పు తీరాలంటే ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది. 2027 వరకు కష్టపడుతూనే ఉండాలి. ఎంత డబ్బులు వచ్చినా సరిపోవు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అదే కానీ వాళ్ళతోటి పరుగు పోయేటట్టుందండి, అందుకని ఏమైనా పరిహారాలు చెప్తారేమో. ఇంకా ఇబ్బంది అయితే శనికి చేయించుకోండి, ఓకేనా? ఇంకా కింద నెంబర్ కాల్ చేస్తే చెప్తాను, నేను ఏం చేయాలో చెప్తాను, దానికి చేయండి. చెప్పండి, ఇట్లా లైవ్లో మాట్లాడాను. ఆయనకి ఆయన ఆరోగ్యం అయ్యి ఎట్లుంటాయండి? మంచి అదేనమ్మా, దానికే నేను చెప్తాను. మీకు నాగసిద్ధి రత్నం పంపిస్తాను, కింద లైవ్ నెంబర్ కాల్ చేయండి, చెప్తాను, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, అశోక్ కుమార్ బి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. February 4, 1990. 1990యా? కొంచెం గట్టిగా స్పష్టంగా మాట్లాడండి. టైము? February 4th of February 1990. టైం చెప్పండి. 3:15 PM. మీ పేరు? అశోక్ కుమార్ బి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా అశోక్ కుమార్. స్వామి, గురువు గారు పెళ్లి కావట్లేదు, కొన్ని ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నాయి. పెళ్లి కావట్లేదంటావా? అవును, ఒకటి అయ్యింది, అది మళ్ళీ సడన్ గా పెళ్లి ముందు ఆ టైంలో అయిపోయింది, అది డైవర్స్ కూడా అయిపోయింది. మరి జాతకం చూపించా, ఎవరేం చెప్పలేదా నీకు? జాతకము కుజదోషం ఉంది అన్నాను. ఇంకా అంతే స్వామి. కుజదోషంలో ఏం చేసావు మరి? దానికి కుజదోషానికి ఏం చేసావు? కుజదోషానికి ఏదో నాకు పూజ చేయమన్నారు. నేను ప్రతిరోజు చెప్తుంటాను ఆ ప్రోగ్రాంలో, వినండి. బలమైన దోషాలుంటే పూజలు చేసినా, హోమాలు చేసినా ఫలితాలు సరిపోవు. దానివల్ల దాంపత్యం దెబ్బతింటుంది. ప్రతిరోజు చెప్తుంటా నేను. మీరు విన్నారు లేదా ప్రోగ్రాంలో? నా ప్రోగ్రాంలో గుర్తుపెట్టుకోండి. మీ జాతకంలో సప్తమంలో కుజుడున్నాడు. సప్తమ కుజుడు ఉంటే ఖచ్చితంగా దాంపత్యం నడవదు, ఓకేనా? కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి, అవమానాల పాలు జరుగుతుంది, అవునా? దాంతోపాటు లగ్న గురువు ఉన్నాడు. ఇవన్నీ బలమైన దోషాలు. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే నీ జీవితం, వివాహ జీవితం సెటిల్మెంట్ అవుతుంది, లేకపోతే కాదు, ఓకేనా? ఇప్పటికన్నా చెయ్యి, చిన్న వయసే కదా, ఇంకెంత భవిష్యత్తు ఉంది నీకు? అయ్యా ఏమంటా? ఏంటి అర్థం కావట్లేదు నీ మాట? నాకు క్లారిటీ వినపడలేదు మీ వాయిస్. ఇప్పటికైనా నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే నెక్స్ట్ వచ్చే మ్యాచ్ బాగా వస్తుందని చెప్తున్నా. సరే, ఓకే. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 24/6/1992. టైమ్? టైం 7 o'clock అన్నారు, నాట్ షూర్ మేడం. ఉదయమా సాయంత్రమా? ఉదయం మేడం. మీ పేరు? నా పేరు 24. అవును గురువుగారు.
గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, నక్షత్రం తెలుసా? రేవతి నక్షత్రం అంట గురువుజీ. 24th June 1996 కరెక్టేనా? 1993 గురుజీ. 93యా? అవును అవును గట్టిగా మాట్లాడకపోతే ఎట్లా అర్థం అవుతుందమ్మా? గురుజీ. గట్టిగా చెప్పకపోతే ఎట్లా అర్థం అవుతుంది అంటున్నా. 1993 గురుజీ. 24/6/1993 టైం ఎంత? మిడ్ నైట్ తెల్లారితే ఎన్నో తారీఖు? 24th ఎర్లీ అవర్స్ అంతేనా? అంతే అంతే గురుజీ. తెల్లారితే 25వ తారీఖా? అవును అవును గురుజీ. అవునా? మరి 24 అంటావు. చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ తప్పు చెప్తున్నామ్మా, చూసుకొని ఫోన్ చేయి. ఓకేనా? లేదు లేదు గురూజీ గారు. నక్షత్రం ఏంటి? రేవతి నక్షత్రం గురూజీ. రోజురా నక్షత్రం వస్తుంది ఇక్కడ. 24వ తారీఖు జూన్ నెల 93వ సంవత్సరం పెడితే డేట్ ఆఫ్ అంటే నా సర్టిఫికేట్స్ పరంగా గురూజీ అది రియల్ అయితే నాకు తెలియదు. రియల్ కావాలి, నువ్వు ఏదో చెప్తే వేరే జాతకం వస్తుంది. జాతకం ఉంటేనే చేయాలి. ఓకే, నీ పేరేంటి? పార్వతి గురూజీ. కరెక్ట్ టైం చూసుకొని చేయమ్మా. చేయి, తర్వాత చేయి. ఇంకా తప్పు చెప్పి అంతసేపు మాట్లాడితే ఎట్లా? నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో, ఏమండి? నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి మా అబ్బాయి అండి, కౌన్సిల్లో. ఎవరైనా ఒక్కరి గురించి తెలుసుకోండి ఇప్పుడు లైవ్లో. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/9/84 అండి. టైము? 17/9/84 అండి. టైం చెప్పండి. సాయంత్రం 7:30 అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయా. అదే కొద్దిగా పిల్లలు కౌన్సిల్ అండి, అది తేడా కొంచెం చూసారండి వాళ్ళ గురించి. సమస్య ఏంటి? వైవాహిక సమస్య ఆనంద ఇద్దరిలో ఒకరికి? ఏమండి? వైవాహిక జీవిత సమస్య ఇద్దరిలో ఎవరికన్నా ఒకరికి ఉన్నదా? ఒకరికి ఉందండి. అదే కనపడుతుంది ఇక్కడ. ఏమన్నా మా పరిష్కారం చెబుతారా? ఏం చేసావు? సార్, జాతకపరంగా కుజాష్టమ దోషం ఉంది, సప్తమ స్థానం నీచబడింది. దీనివల్ల వైవాహిక జీవితం దెబ్బతింటుంది, ఆరోగ్యపరంగా దెబ్బతింటుంది. పిల్లలు ఉన్నారా అమ్మాయికి? ఒక అమ్మాయి అబ్బాయి అండి. సంసార జీవితం దెబ్బతింటుంది. దీనికి నాగప్రతిష్ఠ శేష పరిపూజ చేస్తే జీవితం సెటిల్మెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో 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 మేడం గారు, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టీవీ చూడకండి, కాల్ కట్ అయిపోతుంది. నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/1/1979. టైము? పుట్టిన సమయం? 12:30 మధ్యాహ్నమా రాత్రి? మార్నింగ్. మీ పేరు? సూర్యబాబు అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయా సూర్యబాబు, టీవీ చూస్తున్నావుగా? టీవీ చూస్తే నేను చెప్పను సమాధానం. టీవీ నుంచి దూరంగా వచ్చేసాను గురుగారు, లేను అక్కడ. చెప్పు, జాబ్ గురించి అడుగుతున్నావా? జాబ్ చేస్తున్నావా? జాబ్ పోయింది గురుగారు, 2 నెలల నుంచి. ఏప్రిల్ 30 నుంచి. చాలా క్లిష్టంగా ఉంది గురుగారు, ఏం చేయాలా? నేనే అడుగుతున్నా, జాబ్ చేస్తున్నావు అని నేనే అడిగే క్వశ్చన్ నేనే చేసా కదా. సరే, గురుగారు. జాతక పరంగా ప్రజెంట్ శని, రాహుకేతువులు, బృహస్పతి 4 గ్రహాలు బాగలేవు. 4 గ్రహాలకి హోమాలు చేస్తే వెంటనే జాబ్ వస్తుంది, లేకపోతే 1 year పాటు ఖాళీగా తిరగడం జరుగుతుంది. జాగ్రత్త. ఓకేనా? ఎలా గురుగారు? శనికి, రాహుకేతువులకి, గురుగ్రహానికి హోమాలు చేయాలి. మన పీఠంలో చేస్తున్నాం, రేపు 25వ తారీఖు చేస్తున్నాం. వచ్చి కూర్చొని చేసుకో. ఓకేనా? చేస్తే జాబ్ వస్తుంది, 40 రోజుల్లో జాబ్ వస్తుంది. అట్లా. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/4/1995. టైము? టైం 8 అండి, నైట్ 8. మీ పేరు? శ్రీ కృష్ణారావు. టైం ఎంతమ్మా? నైట్ 8 గంటలకు. 8 నైట్ 8. గురుగారితో మాట్లాడండి. చెప్పయా. హలో, మా బాబుదండి 11/4/1995. ఒక్కసారి చెప్తే చాలు, రెండోసారి ఎందుకు చెప్తున్నాం? మేము అడిగామా? మేము అడిగామా? రెండోసారి డేట్ ఆఫ్ బర్త్ అడగలేదు కదా, మరి ఎందుకు చెప్తున్నావు? సమస్య ఏంటి? పెళ్లి గురించి అడుగుతున్నావా? హలో, టీవీ చూస్తున్నావు. టీవీ చూస్తే నీకు అర్థం కాదు నేను చెప్పేది. టీవీ చూడలేదండి.
మరి సమాధానం చెప్పండి. పెళ్లి గురించి అడుగుతున్నావా? కాదండి. ఏంటి సమస్య ఏంటి? ఆయన ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, లవ్ మ్యారేజ్ అయిపోయింది. ఎలా ఉంటాడు ఏంటి? వైవాహిక జీవితం బాగుందా లేదా చెప్పు. ఇన్కమ్ బాగాలేదండి. ఇన్కమా? తర్వాత చేయి, నువ్వు టీవీ చూస్తున్నావు, తర్వాత చేయి. వేరే కాల్ తీసుకో. దయచేసి కార్యక్రమానికి కాల్ చేసే ప్రతి ఒక్కరూ టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీకి దూరంగా వచ్చి సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి మాతో మాట్లాడండి. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే కాల్ కట్ చేయడం జరుగుతుంది. కాలర్స్తో మాట్లాడదాం గురువుగారు. హలో 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 మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. శిరీష నా పేరు. 1986 అక్టోబర్ 3 పొద్దున 8:45 మీ పేరమ్మా? నా గురించే మేడం. 86వ సంవత్సరం. టైం చెప్పండి. 8:45 అక్టోబర్ 3 గురుగారితో మాట్లాడండి. 45 పొద్దున. చెప్పమ్మా. నా పెళ్ళైన నుంచి నాకు అన్ని కష్టాలే సార్. అసలు ఏంటని అర్థం కావట్లేదు నా జీవితము. భర్తతోటి కూడా సరిగ్గా లేదు, చెప్తే మాట వినడు. అదేలేమ్మా. నీ పేరేంటన్నావు? పేరేంటమ్మా? శిరీష. శిరీష. మీ ఆయన పేరు? గంగారాం. ఇద్దరు టైము చాలా వరస్ట్గా ఉంది. దాంతోపాటు జాతక చక్రంలో కాలసర్ప దోషం ఉంది. దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. జీవితంలో ఎదుగుబోదు ఉండదు, దేంట్లో తృప్తి ఉండదు నీకు. అవునా? అవును సార్. ప్రతి విషయంలో ఏదో ఒకటి సమస్య. అంత పోరాటం తప్ప రెండోది ఉండదు. జీవితం మొత్తం పోరాడుతూనే ఉంటావు. అవునా? ఎట్లా సార్ అది? దానికి నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే అవన్నీ పోతాయమ్మా. కాలసర్పదోషం బలంగా ఉంది, గుర్తుపెట్టుకో. దానివల్ల ఈ చికాకులన్నీ కూడా, అంతమించి వేరే ఏమీ లేదు. ఓకేనా? ఎన్ని సంవత్సరాలు సార్ ఇట్లా వదిలేస్తే నీకు 48, 49 ఏళ్ళు వచ్చే వరకు అనుభవించాల్సిందే. పిల్లలతో సుఖం ఉంటుందో లేదో అర్థం కావట్లేదు. నేను చెప్తున్నా కదమ్మా, చేస్తేనే జీవితాలు మారతాయి. పిల్లలు కరెక్ట్గా అభివృద్ధిలోకి వస్తారు. పిల్లలు చేతికి వచ్చిన తర్వాత మాట వినరు. ఇట్లాంటి దోషాలు ఉంటే పిల్లలు కూడా దారి తప్పుతారు. రేపొద్దున మీ ముఖాలు ఎవరు చూడని పరిస్థితులు వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి దోషాలు ఉంటే మీరు అందరికీ దారపోస్తారు, జీవితం మొత్తం దారపోస్తావు. రేపొద్దున నువ్వు లేకపోతే నీ కొడుకు నిన్ను చూడాలా వద్దా? చూడాలి. అక్కడ కూడా ఇబ్బందులు అవుతాయి. ఎట్లా నేను చెప్పేది, నువ్వు ఎంత ప్రేమగా పెంచినా ఆస్తి మొత్తం రాసిస్తే కూడా నిన్ను దగ్గర రేపటి రోజున అట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాలసర్పదోషం వల్ల జరుగుతుంది అట్లా. ఓకేనా? ఎక్స్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/7/1972. టైం అమ్మా? రాత్రి 10:30 నుంచి. ఎన్ని గంటల లోపు? 10:30 నుంచి 11:30 లోపల. మీ పేరు? సుజాత. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా సుజాత గారు. నా గురించి అడగదామని చేశాను. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుందా? బాగుంది. మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా? ఉంది. అదే కనపడుతుంది ఇక్కడ. డబ్బుల పరంగా చాలా ఇబ్బందుల్లో ఉండి ఉంటావు, ఎక్కడ ఇరుక్కొని ఉంటావు. ఎవరికి డబ్బులు ఇచ్చావా? నేనైతే ఇవ్వట్లేదు, మా వారు ఇస్తారు కదా. ఎవరిచ్చినా ఇరుక్కున్నట్టేగా. ఇద్దరు చేసాగా నీకు బాధ్యత లేదా? అంతే కదా. వచ్చినా నీకు సగం వస్తుంది, నీకు రాదా? వచ్చినా పోయినా నీకు నష్టమే కదమ్మా. అంతే కదా సార్. అట్లా శనికి చేయించండి. శనికి 4 రకాల హోమాలు చేస్తే డబ్బులు వస్తాయి. ఓకేనా? సరే సార్. ఓకే. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో హలో. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1975 10వ నెల 6వ తారీఖు తెల్లవారి 7:45. పేరండి? శివప్రసాద్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం? నమస్కారం గురువుగారు, మా వారి గురించి అండి. మీ వారిదా? అవునండి. ఏంది, వ్యాపారం చేస్తున్నారా, ఉద్యోగమా? ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నారండి. ఎప్పుడు జాబ్ నుంచి ఫస్ట్ నుంచి ఎప్పుడు ఇబ్బందులే. స్థిమితం ఉండదు, దేంట్లో స్థిమితం ఉండదు. డబ్బులకి ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అవునా? ఎప్పుడు ఇబ్బంది అండి. జాతకపరంగా నాగదోషం కనపడుతుందమ్మా. దాంతోపాటు కుజాష్టమ దోషం ఉంది. ఈ 2 దోషాల వల్ల ఎంత డబ్బులు వచ్చినా అవసరం తీరదు. మనకు వచ్చిన దానిగానే అవసరాలు డబల్ ఉంటాయి. వచ్చిన డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో అర్థం కాదు. అట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయమ్మా.
అవునండి. అవి ఎప్పుడు ఆర్థికంగా కొంచెం ఎప్పుడు ఇబ్బందేనండి. నేను చెప్పింది చేస్తే మారుందమ్మా, చేసుకోండి. ఇప్పటికైనా చేయండి. ఇప్పటికే టైం అంతా వృధా అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దోషాలుంటే నానా అగచాట్లు పడాలి, చాలా ఇబ్బందులు పడాలి, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా కాలం కలిసి వస్తేనే మనిషి అనేవాడు ముందుకెళ్ళగలుగుతాడు. కాలం కలిసి రాలేదనుకో ఎవరేం చేయలేం, గుర్తుపెట్టుకో. దోషాల వల్ల కాలం కలిసి రాదు, కాలం రివర్స్ ఉంటుంది, ఏ పని చేసినా అంతా ఉల్టా వస్తుంటుంది, ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 ఫిబ్రవరి 12 నైట్ 12:30 పుట్టింది. తెల్లవారి గురువారం అవుతుంది. అంటే 13 వస్తుందా 12 వస్తుందా? 12 నైట్ పుట్టింది. 13 లెక్క అంటారు, పేరు తర్వాత రోజు లెక్క అని చెప్పారు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం స్వామి. నమస్తే. ఎవరిది జాతకం? నా కూతురుది. ఆరోగ్యం బాగుందా? కొంచెం నొప్పులు అంటుంటది, బ్యాక్ పెయిన్ అంటుంటది. స్కిన్ ప్రాబ్లం కానీ జలుబు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? జలుబు అప్పుడప్పుడు ఉంటది. అయితే అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఉంటది. ఓకే. కొంచెం చెప్తారని. అమ్మాయి ఎలా ఉంటది ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది? అమ్మాయి ఎక్కువ మానసికంగా చాలా ఆలోచిస్తూ ఉంటుంది, విపరీతమైన ఆలోచన జరుగుతుంటుంది. అవునా? అవును స్వామి. చాలా డీప్ థింకింగ్ ఉంటుంది. ఏమి చెప్పదు. ఏం చెప్పదు, డీప్ థింకింగ్ ఉంటుంది. తర్వాత మీకు ఎంతమంది పిల్లలు? తర్వాత ఒక అబ్బాయి ఉన్నాడు స్వామి. అబ్బాయి కూడా బాబు కూడా చాలా ఇబ్బందులు, జాబ్ చేస్తున్నాడు. మీ బాబు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బాబు కూడా ఉన్నాయా లేవా? ఇప్పుడు ఏం తెలియదు సార్, అంతా బాగానే ఉంది. చదువు అయిపోయింది, ఎంఎస్కి వెళ్ళాడు, జాబ్ కూడా ఎమ్మిటే వచ్చింది. 4-5 నెలల నుంచి జాబ్ చేస్తున్నాడు. బాగానే మాట్లాడతారు, బాగానే ఉంటుంది. ఆయన ఆరోగ్యం కూడా చిన్నప్పటి నుంచి బాగానే ఉంటుంది స్వామి. అంటే జాతకపరంగా ఏమైందంటే భ్రాతృకారకుడు నీచబడ్డాడు. అంటే పిల్లవాడు దాంట్లో వినండి, దోషం సూచిస్తుంది, మీ అమ్మాయి జాతకంలో కనపడుతుంది. పిల్లవాడి జాతకం చూస్తే ఏం ప్రాబ్లం ఉంది ఏంటి తెలుస్తుంది అనమాట. అట్లా స్ట్రగుల్ అయితే కనపడుతుంది. ఎటువంటి స్ట్రగుల్ అనేది ఆయన జాతకంలో చూస్తే అర్థమవుతుంది. అబ్బాయి పేరేంటి? మా అల్లుడి పేరా స్వామి? మీ అబ్బాయి పేరేంటమ్మా? మా కొడుకు పేరు అయితే వీరసాయి చరణ్ రెడ్డి. ఓకే ఓకే. అందరూ చరణ్ అంటారా? చరణ్ అని స్కూల్లో అందరూ అంటారు, మేము ఇంటి దగ్గర సాయి అని అంటాం పుట్టిన కాడి నుంచి. బాబు జాతకం చూపించండి ఒకసారి, చూస్తే తెలుస్తుంది. అబ్బాయి నవంబర్ 6 స్వామి. ఇప్పుడు తర్వాత చేయండి, అపాయింట్మెంట్ కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకోండి, వివరంగా మాట్లాడతాం. గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్లకి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని అందిస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. గురుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప అండి, ఉమాదేవి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. లేదమ్మా? లేదండి. పేరు చెప్పండి. ఉమాదేవి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఉమాదేవా? నమస్తే అండి. నమస్తే. పేరేంటి? ఉమాదేవి అండి. ఉమాదేవి. అల్లుడు పేరేంటి? ఎవరి పేరండి? అల్లుడు పేరేంటమ్మా? పెళ్ళయిందా? పెళ్ళయిందా? అయిందండి. 2 భార్యాభర్తల సఖ్యత కొద్దిగా తక్కువగా ఉందండి. మీ అల్లుడు పేరేంటమ్మా? శ్రీనండి. శ్రీను. ఓకే. ప్రజెంట్ కొద్దిగా టైం బాగాలేదు, శని బాగలేడు, రాబోయే రోజులు చాలా ఇబ్బందులు అవుతాయి, భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. ఓకేనా? శనికి చేస్తే ఆ దోషాలు పోతాయి. శనికి ఖచ్చితంగా హోమాలు చేయించు. ఓకేనా? ఓకే, హోమాలు చేయించాలండి. ఖచ్చితంగా చేయాలి. చేస్తే దాంపత్యంలో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు, లేకపోతే కొట్టుకుంటూనే ఉంటారు, రోజు పంచాయతీ అవుతుంది అట్లా. ఓకే. గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన ఆదివారం నాడు శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం,
శులుని దొరికే వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమాన్ని జరిపిస్తూనే సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. మరి ఇదే రోజున స్త్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12 తారీఖు 8వ నెల 2004 అండి. టైము? తెల్లవారుజామున 9:45 పుట్టానండి. తెల్లవారుజామున? పొద్దునండి 9:45. మీ పేరు? ఛాయ్ అండి. ఛాయ్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా సాయి. నమస్కారం గురుగారు. నమస్తే. చదువు పూర్తయిందా, అయిపోయిందా? చదువు డిప్లొమా పూర్తయింది గురుగారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? డిప్లొమా పూర్తయింది. బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అవడం కోసం ఈసెట్ రాసింది గురుగారు. నేను ఆ డిప్లొమా కూడా చాలా కష్టంగా పూర్తి చేశానంటే రాంగ్ సైడ్ వచ్చానా లేదంటే ఈ కట్ సైడ్ వచ్చానో తెలియదు నాకు గురుగారు. సరే, జాతక పరంగా కాలసర్పదోషం బలంగా ఉంది. దీనివల్ల జీవితంలో ఎటుపోవాలో మొత్తం కన్ఫ్యూజన్ ఉంటుంది. అవునా? అవును గురుగారు. అవును గురుగారు. ఫస్ట్ నుంచి ఇంజనీరింగ్ చేయాలా, లేదా వేరే డిగ్రీ కోర్స్ చేయాలా, లేదా ఇంకేమైనా చేయాలా అనేది అంత కన్ఫ్యూజన్లో ఉంటావు. అవును గురుగారు. దానివల్ల జరుగుతూ ఉంటుంది. నాగప్రతిష్ఠ చేసుకుంటే జీవితం మంచిగా సెటిల్మెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకో. గురుగారు. ఓకేనా? చేసుకో, ఫస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. ఓకేనా? జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి, బాగుంది. చేసుకొని ప్రయత్నం చేయి. చదువులో తిరుగుండదు, అనుకున్న స్థాయికి రీచ్ అవుతావు, మంచి జాబ్ కూడా వస్తుంది. ఓకేనా? సరే గురుగారు. చెప్పయ్యా. అది గవర్నమెంట్ సైడ్ ఎంత మంచిదంటారా? నాకు ప్రైవేట్ జాబే. గవర్నమెంట్ జాబ్ అవకాశం లేదు, ప్రైవేట్ జాబే అవకాశం ఉంది. సరే గురు. ఓకే ఓకే. గురుగారు, మనిషి జీవితం మీద జాతకం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వాస్తుశాస్త్రం కూడా కొంతవరకు ప్రభావం ఉంటుందని చెప్తూ ఉంటారు కదా గురుగారు. మరి ఈ వాస్తు దోషాలు ఉన్నట్లయితే మీరు ఇప్పుడు 25వ తారీఖు చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం వల్ల కూడా వాస్తు దోషాల నుంచి బయటపడొచ్చు అంటారా గురుగారు? దానికి విడిగా పరిహారం ఏదైనా చేసుకోవాలా? అంటే వాస్తు దోషాలకి మనం చేసేటువంటి హోమాలకి ఎటువంటి సంబంధం లేదు. వాస్తు దోషాలు రకరకాలు ఉంటాయి. కొంతమందికి వీధిపోటు ఉంటుంది, ఇట్లా రకరకాల దోషాలు ఉంటాయి. ఏదైనా పక్క ఒక కార్నర్ పెరిగితే కూడా కొన్ని రకాల దోషాలు ఉంటాయి. మరి దాన్ని బట్టి దోషాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ దక్షిణ నైరుతి వీధిపోటు వచ్చింది అనుకోండి, తండ్రికి హార్ట్ అటాక్ వస్తుంది, ఇంటి యజమానికి హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఇట్లా అటువంటి వాడికి సపరేట్ హోమాలు ఉంటాయి, మరి వేరే యంత్రాలు ఉంటాయి. అటువంటి యంత్రాలు పెట్టుకుంటే ఎక్కువ దోషాలు పోతాయి. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 78 జనవరి 7వ తారీఖు అండి. టైమ్ అనేది తెలియదండి, అప్పుడు ఎప్పుడో చెప్తారు. మీ పేరు? శివరామయ్య. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. సమస్య ఏంటో చెప్పండి. ఏదే సార్ నా జాతకం చెప్పండి అండి. టైం ఏది లేదు, ఏం చెప్పంటావు? టైం కరెక్ట్ ఇస్తే చెప్తా. ఏం చెప్పండి, సంవత్సరం చెప్పి నా జాతకం చెప్పండి అంటే నేను జనవరి 7వ తారీఖు టైం కావాలి, పుట్టిన టైం కావాలి. మీరు పుట్టిన టైం ఉంటే కరెక్ట్గా చెప్పాలి కదండి. టైం ఉంటే కరెక్ట్గా వస్తుంది. అట్లా టైం కనుక్కొని చేయండి, ఓకేనా? లేదంటే డైరెక్ట్ సీదా కింద నెంబర్ పంపిస్తే మీ ఆర్జే చేసి కూడా చెప్తా, అప్పుడు డైరెక్ట్ ఆఫీస్కి రావాలి మీరు. అట్లా నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/2/1998 అండి. ఉదయం 9:25. పేరండి? గణేష్ మేడం. టైం ఎంతమ్మా? 9:25 గురుగారు ఉదయం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. పాదాలండి గురుగారు. నమస్తే. ఎవరిది జాతకం? ఎవరిది జాతకం? మా అబ్బాయి అండి, మా కొడుకుది. కొడుకుది పేరేం పెట్టావు? గణేష్. గణేష్ ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడా, జాబ్ చేస్తున్నాడా? అంటే ఇప్పుడు ప్రైవేట్ గా చేస్తున్నాడు మేడం. మేడం కాదు సారు, ప్రైవేట్ గా చేస్తున్నాడు. మరి బాగానే ఉంది, జాతకం బాగానే ఉంది. కాకపోతే నాగదోషం కనపడుతుంది, జీవితంలో స్థిమితం ఉండదు. అవునా? అవునండి. అవును. ఆదాయానికి ఇబ్బంది అవుతుంది, మంచి జాబ్ వచ్చి ఉండదు, ఏదో చిన్నపాటి జాబ్ చేస్తూ ఉంటాడు. అవునా?
అట్నే చేస్తున్నాడండి. జాతకపరంగా నాగదోషం కనపడుతుంది. నాగదోషం వల్లనే స్థిమితం రాదు, స్థిరత్వం రాదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు. ఏదో చిన్నపాటి జాబులు చేసుకుంటూ కాలం గడపడం తప్ప రెండోది అయితే జరగదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే రెమెడీ చేస్తావో అప్పుడే మార్పులు సంభవిస్తాయి, లేకపోతే అప్పటిదాకా అట్లా అనుభవించాల్సింది తప్ప రెండోది అయితే లేదు. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. మా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989 అక్టోబర్ 2వ తారీఖు, సోమవారం ఉదయం 6:25కి. పేరమ్మా? సుబ్రహ్మణ్యం. సార్ చెప్పమ్మా, రిపీట్ చేయండి. 2వ తారీఖు 10వ నెల 89వ సంవత్సరం గురుగారు, ఉదయం 6:20. అంతే సార్. గురుగారితో మాట్లాడండి అమ్మా. నమస్తే సార్. టైం ఎంత? 6:20. చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే. నమస్తే, చెప్పండి. కొంచెం మా అబ్బాయికి ప్రాబ్లం, పనులు గట్రా లేవు సార్. కార్పెంటర్ పని చేస్తాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కొంచెం ఆయన జాతకం ఎలాగుందో చూస్తారండి. అబ్బాయి పేరేంటమ్మా? సుబ్రహ్మణ్యం సార్. సుబ్రహ్మణ్యం. జాతక పరంగా ప్రజెంట్ శని బాగలేడు. గత 3 సంవత్సరాల నుంచి డబ్బులకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అవునా? అవును సార్. ఉద్యోగం లేక అప్పులు చేస్తూ చాలా కష్టాలు పడుతుంటాడు. పెళ్లి చేసావా? అవును సార్. పెళ్ళయిందా? కార్పెంటర్ పని చేస్తాడు సార్. పెళ్ళయిందా అంటున్నా? సార్ పెళ్ళయిందమ్మా? అయింది సార్. శ్రీదేవి భార్య పేరు. ఓకే, ఒక పని చేయమను, శనికి హోమం చేయించుకోమను. సరే సార్. మన పీఠంలో 4 రకాల హోమాలు చేస్తున్నాం. 4 రకాల హోమాలు చేస్తే ఖచ్చితంగా పని దొరుకుతుంది. పని దొరికితే అప్పులు చేయకుండా నిలబడడానికి ఉపయోగపడుతుంది. అట్లా ఓకేనా? సార్. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో. 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 నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/2/1982. టైం అమ్మా? ఉదయం 6 గంటలండి. పేరు? సూర్యకుమారి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి గురుగారు. గట్టిగా మాట్లాడు, లేకపోతే సమాధానం కూడా చెప్పను. నమస్తే సార్. నమస్తే. ఎవరిది జాతకం? నాదే అండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబపరంగా చాలా చికాకులు పడుతున్నావు. అవునా? అవునా? అవునండి. అవునండి. ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి చెప్పమ్మా? అదే ఆరోగ్యమే బాగోట్లేదండి. ఏమన్నది తెలియట్లేదు. ఇబ్బంది అయితే బాధలు ఎక్కువగా ఉంటున్నాయి అన్నట్టు. ఎప్పుడు డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటావు, ఏ రోగం ఉందో కూడా తెలియదు, డాక్టర్లు కూడా చెప్పలేడు కరెక్ట్గా. అవునండి. ప్రజెంట్ శని బాగలేడు, శనికి చేయించుకో. శనికి గురువుకి హోమాలు చేసుకుంటే ఆరోగ్యపరంగా సెట్ రైట్ అవుతుంది. ఓకేనా? ఓకే అండి. అంతమించి ఏం లేదు, భయపడాల్సిన పని లేదు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. నేను చెప్పింది చేయి, ఆరోగ్యం సెట్ రైట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ జూలై 12, 94 సంవత్సరం. టైం అండి? టైం 1:53 మధ్యాహ్నం. పేరు? పి మురళి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. పెళ్లి గురించా? సార్ నమస్కారం సార్. నమస్తే. పెళ్లి చేసావా? మా అబ్బాయి జాతకం ఇది. అదేనండి, పెళ్లి గురించి అడుగుతున్నారా, దేని గురించి అడుగుతున్నారు అంటున్నా. అసలు సెటిలే కాలేదు సార్, పెళ్లి కాలేదు, ఉద్యోగం రాలేదు, అది చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు ఏది చెప్తే అన్ని చేస్తూనే ఉన్నాము. అన్ని చేయడం వేస్ట్. నేను రోజు చెప్తున్నా, ఆ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు చూసారు ఇప్పటికి? ఈ ప్రోగ్రామ్ నేను చూడటం లేదు, మా మెసేజ్ చూస్తుంటారు. ఏ రోజు చూస్తున్నాను ప్రోగ్రామ్. ఇవాళే చూస్తున్నారా? అవును. జాతకపరంగా పిల్లవాడికి జన్మ లగ్నంలో రాహు ఉన్నాడు, అది నాగదోషం కింద వస్తుంది. తర్వాత అష్టమ స్థానంలో కుజుడు పడ్డాడు. దీనివల్ల ఉద్యోగపరంగా స్థిరత్వం ఉండదు, సరైన ఉద్యోగం రాదు, డబ్బులకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, స్నేహితులతో టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉన్నాయా లేవా? మరి ఇట్లా పెట్టుకొని ఎవరినన్నా ప్రయోజనం లేదు. జాతకంలో ఇవన్నీ బలమైన దోషాలు. అవి చేసినప్పుడే ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, స్థిరత్వం వస్తుంది, అనుకుంటే ఒక పద్ధతి వస్తుంది. చేయకపోతే టైం అంతా నువ్వు తిండి పెడితే ఆయన తిండి తిరుగుతూ ఉంటాడు అంతే. అది పరిస్థితి. పరిష్కారం ఏంటండి?
ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ మన పీఠంలో చేస్తున్నాం రేపు 25వ తారీఖున. పిల్లవాడు కూర్చొని చేస్తే మార్పులు సంభవిస్తాయి, లేకపోతే రావు, అంతే. సరే సార్, నేరుగా మాట్లాడాలా నాగప్రతిష్ఠకి? కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది కదా, ఓకే ఓకే, దానికి ఫోన్ చేసి నాగప్రతిష్ఠ కావాలని చెప్పండి, చెప్తారు, దాని వివరాలు చెప్తారు, నేను మాట్లాడతాను. ఓకే సార్. ఓకే. గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాన్ని అందిస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. గురుగారు హలో. హలో మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/11/1989. టైము మార్నింగ్ 5 అండి. మీ పేరు? అనిల్ సాగర్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, ఎవరిది జాతకం? నమస్కారం సార్. నమస్తే, నీదేనా సార్? చెప్పండి సార్. ఈ జాతకం నీదేనా అంటున్నా. సార్ నాదే అండి, 1989 డేట్ ఆఫ్ బర్త్. జాతకపరంగా కాలసర్పదోషం ఉంది, జీవితంలో స్థిరత్వం రాలేదు, ఇంతవరకు ₹1 దాచిపెట్టలేదు, అవునా కాదా? అవునండి. ఏం పని చేస్తుంటావు? బిజినెస్ అండి. ఏ వ్యాపారం? హోల్సేల్ ఎఫ్ఎంసీ. ఓకే, మరి డబ్బులు దాచిపెట్టావా, మొత్తం ఖర్చు పెడుతున్నావా? నిలవట్లేదండి. నేను చెప్పేది అదే, కాలసర్పదోషం ఉండే 10 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తే కూడా 10,000 దాచిపెట్టలేవు, గుర్తుపెట్టుకో. అవునండి. కాలం కలిసి రాదు, డబ్బులు ఇట్లా వస్తే ఇట్లా వెళ్ళిపోతుంటాయి, పక్క నుంచి ఇట్లా ఎట్లా వస్తే అట్లా వెళ్ళిపోతుంటుంది ఫ్లో. అవునండి. అవునా, జరుగుతుందా లేదా? అవునండి. డబ్బులు నిలబడాలంటే చెప్పింది చెయ్యి. ఏం చేయమంటారు గురుగారు? నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే నీకంటూ డబ్బు నిలబడుతుంది. రేపటి రోజు నీ పిల్లలకు కానీ, నీకు కానీ, నీ భార్యకు కానీ అన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే డబ్బు కావాలిగా ఈ రోజుల్లో, అవునా? డబ్బు నిలబెట్టకపోతే పొద్దున ఏం చేస్తావు? ప్రయోజనం సంపాదించి, అంతే కదా. రేపు అవసరాలు ఉంటాయి, పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, అవన్నీ తీర్చడానికి ఇబ్బంది పడకుండా ఉండాలంటే నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేసుకో. రేపు 25వ తారీఖు జరుగుతుంది. చేసిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు స్థిరత్వం వస్తుంది, రూపాయి నిలబడుతుంది, ఆస్తులు కొంటావు, అన్ని రకాలుగా బాగుంటుంది. జాతకం చాలా బాగుంది, గట్టిగా సంపాదిస్తావు, ఓకేనా? కేవలం కాలసర్పదోషం వల్లనే నీ దగ్గర డబ్బు నిలబడట్లేదు తప్ప రెండోది అయితే కాదు నాకు తెలిసి. ఎవరికైనా చెప్తే కూడా నమ్మరు నిన్ను, అవునా? నీ దగ్గర డబ్బులు ఏమిటి, ఎవడన్నా నమ్ముతాడా? లేదు. అందరు అబద్ధాలు చెప్తున్నావు అంటారు, అవునా? నేను చెప్పేది అదే, సంపాదన ఉన్నప్పుడు లేవంటే ఎవడన్నా నమ్ముతాడా? నమ్మడు. మన వెనకాల ఎన్ని బొక్కలు ఉన్నాయో పడేవాడికి తెలుస్తుంటారు కదా, అట్లా. ఓకే. ఇప్పుడు అయ్యా సార్, అది పూజ ఉందని. పూజ ఎట్లా మరి ఫోన్లో బుక్ చేసుకోమంటారా? కింద నెంబర్కి కాల్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ చెప్తారు, ఆ నెంబర్కి కాల్ చేసి నాగప్రతిష్ఠ కావాలి, గురువుగారితో మాట్లాడాలంటే కలుపుతారు, పూర్తి వివరాలు చెప్తావు, ఓకేనా? అలాగే గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన ఆదివారం నాడు శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమాలు జరిపిస్తూనే సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తారు. అలాగే ఇదే రోజున స్త్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాడు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. గురుగారు హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 3, 1992. టైము వచ్చేసి 1 to 3 మధ్యలో, ఎగ్జాక్ట్లీ టైం తెలియదు. మధ్యాహ్నమా రాత్రా? మధ్యాహ్నం. పేరు? ఆమె పేరు వచ్చేసి మహేశ్వరి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం? మ్యారేజ్ తర్వాత భావన. ఎవరిదమ్మా జాతకం? ఎవరిది? అక్కది సార్. మెక్కది. సమస్య ఏంటమ్మా? సమస్య కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుంది సార్, ఆమెకి ఫ్యామిలీ ప్రాబ్లం కూడా. జాతకం మీ అక్క బయటికి ఏది లోపల లోపల దాచుతుందా లేదా? అవును సార్. అవును.
అన్ని లోపల లోపల దాస్తుంది. నువ్వు చెప్పిన టైం కరెక్ట్ కాదు. 1 గంటకు పుట్టినట్టు లెక్క. అమ్మాయికి లగ్న దోషం ఉంది. లగ్న దోషంలో ఉన్నదేది బయటికి చెప్పలేదు. దాంపత్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తలు అసలు మొగుడంటే పడదేమకి. అవునా? బావగారు కూడా సరిగ్గా ఉంటారు. చెప్తున్నా, ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఏ రోజు కూడా ఈయన తూర్పు తిరిగితే ఆమె పడమర తిరిగి కూర్చుంటుంది. అవునా? అది పరిస్థితి. కరెక్టేనా? అవన్నీ చేసుకోవాలమ్మా. చేస్తే మార్పులు వస్తాయి. ఏంటి ఓకే? ఏం చేస్తావు? ఏం చేస్తా ఉంటున్నావు? ఓకే అన్నావు. నేనేం చెప్పాను? ఏం చేస్తా ఉంటున్నావు? లేదు సార్, అదే ప్రాబ్లం అంటున్నారు కదా అని చెప్పేసి. సరేనా? సరే సార్. ఆమెకి హెల్త్ ప్రాబ్లం బాగుంటుంది సార్. నేనేం చెప్తున్నా? ప్రాబ్లం దోషం ఉందని చెప్తున్నా కదా. నువ్వు దాని గురువుగారు ఏం చేయాలని అడగట్లా. దోషం ఉంది ప్రాబ్లం ఉందని చెప్తున్నావు. గురువుగారు ఏం చేయాలి మాత్రం నువ్వు అడగట్లా. చెప్పండి సార్. నేను చెప్పను, తర్వాత చెయ్యి. నువ్వు అడగాలి, నేను అడిగితే అడుగుతావా? కరెక్ట్ కాదు కదా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం గురువు గారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/12/2024. టైమ్? ఎర్లీ మార్నింగ్, మధ్యాహ్నం 12:20. పేరు? పేరు సత్య కార్తికేయ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఆరోగ్యం బాగుందా? బాగుందండి. శాంతి చేయించావా? పుట్టినప్పుడు రేవతి నక్షత్రం కదా. అవునండి. మీ ఆయనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? అవునండి, హెల్త్ ప్రాబ్లం ఉంది మా హస్బెండ్కి. పిల్లవాడి జాతకం ప్రకారం తండ్రికి గండం ఉంది. ఎందుకని అడుగుతున్నా? ఏమన్నా జరిగిందా పుట్టిన తర్వాత, కడుపుతో ఉన్న తర్వాత కానీ? పిల్లాడు పుట్టిన తర్వాత ఏమైనా అయినాయా? పుట్టక ముందు అంటే ఒకసారి పడిపోయారు, నేను కడుపుతో ఉండగానే. అంటే పని వర్క్కి వెళ్ళి అక్కడి నుంచి కాలు జారి కింద పడ్డారు. కాలుకి దెబ్బ తగిలింది. ఆఫ్టర్ డెలివరీ ఏమైంది చెప్పు. ఆఫ్టర్ డెలివరీ ఏం కాలేదు. ఈ మధ్యలో కొంచెం ఒంట్లో బాగోట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. కొంచెం బిహేవియర్ చాలా చేంజ్ వచ్చింది మా హస్బెండ్ లో. శాంతి పూజ ఏం చేయించావు? హోమం చేయించావా? శాంతి పూజ చేపించాను అండి. చేపించి 2 months అవుతుంది. నేను హోమం చేసావా అంటున్నా? హోమం చేపియలేదు గురువు గారు, ఓన్లీ శాంతులు తీస్తే సరిపోతావు అన్నారు మా దగ్గర. కరెక్ట్ కాదమ్మా, గుర్తుపెట్టుకో. రేవతి నక్షత్ర శాంతి చేయాలి, హోమాలు చేయాలి, అభిషేకం చేయాలి, అమ్మవారు కుంకుమార్చన చేయాలి. మరి తర్వాత నూనెలో ముఖం చూడాలి మీ ఆయన. చేస్తే తండ్రికి ఉన్న దోషం పోతుంది, తండ్రికి ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే తండ్రికి గండం అని శాస్త్రం చెబుతుంది. రేవతి నక్షత్రంలో 2-3 పాదాలు పుట్టినవాడు తండ్రి అనుమానం లేకుండా మరణించగలడు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఇవన్నీ భయంకరమైన దోషాలు. ఫస్ట్ కరెక్ట్గా చేయించుకో. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ July 24, 1998. మధ్యాహ్నం 2:50కి పుట్టిందండి. పేరు? అనుష. గురుగారితో మాట్లాడండి. చెప్పయా, పెళ్లి చేశారా? నమస్తే, పెళ్లి చేసావా? పెళ్లి జరిగిందండి. కలిసి ఉన్నారా, విడిపోయారా? కలిసి ఉన్నారండి. బాగా గొడవలు అవుతున్నాయా? గొడవలు పడుతున్నారా కాస్త? అవునండి. మరి ముందు చూపించాలి జాతకం. మీ అమ్మాయి దాంట్లో భయంకరమైన దోషం ఉంది. చెప్పలేదు ఎవరు? తెలియదండి, అలా ఎవరు అంతే ఇదిగా చెప్పలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెళ్ళిళ్ళకు ముందు మంచి జ్యోతిష్యుడు చూపించాలి. ఓకే. ఎవరికి పడితే వాడు చూపించామనుకో, నీ బిడ్డగా అయినట్టు అవుతుంది. అదేనండి. జాతక పరంగా కుజాష్టమ దోషం ఉంది. నేను రోజు చెప్తుంటా, కుజుడు అష్టమంలో ఉంటే మాంగళ్య దోషం. భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దాంపత్యం సుఖంగా సాగదు. లేనిపోయిన గొడవలు జరుగుతూ ఉన్నాయి. అవునా లేదా? అవునా కాదా చెప్పండి. అవునండి. ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరండి. ఇప్పుడు 1.5 year అయింది పెళ్ళి. సంతానం కూడా లేట్ అవుతుంది అమ్మాయికి. ఓకేనండి. ఆ దోషానికి దాంపత్య జీవిత పరంగా దెబ్బతింటుంది, సంతానం లేట్ అవుతుంది, అనారోగ్య సమస్యలు ఉంటాయి మీ అమ్మాయికి. ఓకేనండి. అవన్నీ చేసినప్పుడే మార్పులు సంభవిస్తే, లేకపోతే అంతే ఉంటుంది వ్యవహారం. ఓకేనా? పరిష్కారం ఏం చేయాలండి?
ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేయాలి, హోమాలు చేయాలి. ఓకేనా? అవన్నీ చేసినప్పుడు మార్పులు సంభవిస్తాయి. బలి పూజ, నాగప్రతిష్ఠ కింద నెంబర్కి చేయండి. చేస్తే మా వాళ్ళు వివరాలు చెప్తారు, చేద్దాం. ఓకేనా? తప్పకుండా. ఓకే ఓకే. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. December 30, 2002 రాత్రి 11 నుంచి 11:30 మధ్యలో. పేరు? శ్రీనిధి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మీ పాదాలకు నమస్కారం గురుగారు. చెప్పమ్మా. అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం గురుగారు. ఏమైనా దోషాలు ఏమన్నా ఉన్నాయా? దోషాలు ఏం లేవు, చాలా బాగుంది. మంచి భర్త వస్తాడు అమ్మాయికి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి అనుమానాలు పడాల్సిన పని లేదు. కాకపోతే స్వల్పంగా కుజదోషం ఉంది. దానికి పరిహారం గురుగారు? కుజదోషాన్ని ఒకసారి హోమం చేయించమ్మా. ఏది హోమం గురుగారు? కుజగ్రహానికి హోమం చేస్తే చంద్రుడికి కుజుడికి చేయించండి. ఇప్పుడు చేయడానికి బాగుందా గురుగారు? టైం బాగుంది. మీ అమ్మాయికి పెళ్లి ప్రయత్నం చేయగానే వెంటనే సంబంధం వస్తుంది. మంచి సంబంధం వెతుక్కుంటూ వస్తుంది, గుర్తుపెట్టుకో. సద్గుణాలు కలిగిన భర్త వస్తాడు. గవర్నమెంట్ సెక్టార్ అబ్బాయి? ఏదమ్మా? ప్రైవేట్ సెక్టార్ అబ్బాయా, గవర్నమెంట్ సెక్టార్ అబ్బాయి? అవన్నీ తెలియవు. మంచి భర్త వస్తాడు, సాఫ్ట్ నేచర్ ఉన్నవాడు వస్తాడని చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 29/10/2026 మేడం. 2006? 2006 మేడం. టైం చెప్పండి. టైము రాత్రి 11:55 మేడం. పేరండి? వేణు. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. మీ వాడు మాట్లాడలేగా? మాట్లాడలేదు చెప్పు. నమస్తే స్వామి, మా బాబు గురించి అడగాలనుకుంటున్నాం స్వామి. మీ బాబు అసలు మాట వింటలేదు కదా అని చెప్తున్నా నేనే. అవును స్వామి. ఏం చేస్తా, తిందిరుగుతున్నాడా, టైం వేస్ట్ చేస్తున్నాడా? అవును స్వామి. ఎప్పటి నుంచి? దాదాపుగా 4 ఏళ్ళ నుంచి ఎట్లాగా ఉన్నాడుగా? 3 ఏళ్ళ నుంచి స్వామి. అదే సుమారుగా 3-4 ఏళ్ళ నుంచి ఎట్లాగా ఉన్నాడు. జాతకపరంగా లగ్న దోషం ఉంది, నాగదోషం కనపడుతుంది, రాహు మహర్దశ నడుస్తుంది. దీనివల్ల టైం అంతా వేస్ట్ చేస్తాడు, ఎందుకు పనికి రాకుండా తయారవుతున్నాడు. చూసుకో కావాలంటే. అవును స్వామి. అది పోవాలంటే నాగ ప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే పిల్లవాడు ప్రయోజకుడు అవుతాడు. లేకపోతే తినడం తిరగడం తప్ప రెండవ పని కాదు, వేరే పని ఉండదు ఆయనకి. ఓకేనా? సరే స్వామి. చేయించి ఎప్పటికన్నా చేస్తే పిల్లాడికి ఒక మార్గం వస్తుంది. గ్రహదోషం ఎప్పుడైతే తొలగిపోయిందో పిల్లల మనస్తత్వం మారుతుంది, గుర్తుపెట్టుకో. ఆ దోషం మీద ఉన్నంతకాలం వాళ్ళ మైండ్ కరెక్ట్గా పనిచేయదు అట్లా. ఓకేనా? అవును స్వామి. ఓకే. గురుగారి ఆధ్వర్యంలో జరిగిన శనిదోష నివారణకి సంబంధించిన హోమ కార్యక్రమాలు, సామూహిక నాగశిల ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలకి సంబంధించిన ఏవిని ఇప్పుడు ఒకసారి చూద్దాం. గురుగారు, కాలర్స్కి వారి జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాటి శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.